సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగోస్ సీజన్ అయితే వచ్చేసిందండి. సో మనం అందరము మ్యాంగోస్ని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రెగ్నెన్సీ వాళ్ళకి మ్యాంగోస్ మీద ఇప్పుడు తినొచ్చా లేదా అనే డౌట్ ఉంటుందన్నమాట. సో కొన్ని రోజులు ఫుడ్ ఐటమ్స్ గురించి చేస్తా అన్నాను కదా. సో అలానే ఈరోజు మ్యాంగో అనమాట. సో ఈ మ్యాంగో అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళు తినొచ్చండి, హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే ఎలాంటి వాళ్ళు తీసుకోకూడదు అండ్ ఏ టైంలో తీసుకోకూడదు అనేది కూడా నేను షేర్ చేస్తాను. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి బేబీ డెవలప్మెంట్కి అండ్ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో కానీ ఇదేంటంటే హై క్యాలరీ ఫుడ్. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం టైంలో తీసుకోండి. అండ్ దీంట్లో కొంతమంది పెరుగన్నంలో అండ్ ఫుడ్ తీసుకున్న వెంటనే తినడము లేదా పెరుగన్నంలో నంచుకొని తినడము అట్లా చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా డైరెక్ట్ ఫ్రూట్ని ఎలా ఉందో అలా తీసుకోండి, జ్యూసెస్ లాగా లేదా ఫ్రిడ్జ్లో వేసి అండ్ షుగర్ యాడ్ చేసి ఇలా తీసుకోవడం మంచిది కాదు. సో ఇది ఆల్రెడీ దీంట్లో ఎక్కువగా క్యాలరీస్ అనేవి ఉంటాయి. అండ్ మళ్ళీ మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తే మాత్రం అది అరుగుదల అవ్వదు అండ్ ఎసిడిటీ ఫామ్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫ్రూట్ని ఎలా ఉందో అలానే తీసుకోండి. అండ్ ఎండాకాలం ఈ సీజన్లో ఓకే, ఇంకా సమ్మర్ ముదిరే కొద్దీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఈ ఫ్రూట్ని. అండ్ ఒక్క ముక్క అలా తీసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో కొంచెం పర్వాలేదు. కానీ ఇవి న్యాచురల్గా పండించినవి కాకుండా ఈ సీజన్ ఇప్పుడున్న టైంలో సమ్మర్ కంప్లీట్గా రాకముందైతే కొంచెం దీనికి మామూలుగా కెమికల్తో పండిస్తూ ఉంటారు. సో అసలు ఈ టైంలో కాకుండా కొద్ది రోజులైనాక న్యాచురల్గా పండించిన వాటిని తీసుకోవడం చాలా మంచిది. పులుపు ఉన్నాయి కాకుండా కొంచెం స్వీట్గా ఉన్నాయి తీసుకోండి. అండ్ దాని తర్వాత షుగర్ ఉన్న వాళ్ళొక్కరు అవాయిడ్ చేయండి, లైట్గా తీసుకోండి. నైట్ టైం మార్నింగ్ టైం తీసుకోవద్దు. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మిడ్ స్నాక్ లాగా తీసుకుంటాం కదా 3 o'clockకి, అలా తీసుకుంటే నో ప్రాబ్లం. ఒక పండు మొత్తము కూడా మీరు తీసుకోవచ్చు. కానీ షుగరు లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఇలాంటిది ఏమైనా ఉండి అండ్ ఎక్కువగా వెయిట్ ఉంటే మీరు మాత్రం కొంచెం హాఫ్ పీస్ వరకు తీసుకుంటే బెటర్. సో ప్రెగ్నెన్సీలో మ్యాంగో అనేది తీసుకోవచ్చు, కానీ ఎక్కువ వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక్క పండుతో అలా ఆపేయండి. అండ్ దీంట్లో వేరే ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయకుండా తీసుకుంటే బెటర్. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ డౌట్ చాలామందికి ఉంటుంది కాబట్టి అండ్ మ్యాంగో సీజన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ వీటిని న్యాచురల్గా పండిస్తే మాత్రం మీరు ఒకటి ఎక్స్ట్రా తీసుకున్న ఏం కాదు, కానీ కొంచెం కెమికల్ యాడెడ్ ఫ్రూట్ కదా, మనం పండేటప్పుడు బాగానే పండుతుంది కానీ మనం దాన్ని పండుగ అవ్వడానికి కచ్చా పండ్లని పండబెడుతూ ఉంటారనమాట. అండ్ కచ్చా మ్యాంగోస్ కూడా మీరు తీసుకోవచ్చండి హ్యాపీగా. అవి ఇంకా మంచివి, అంటే దానికి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా పండిస్తారు, అందుకు మీరు అవి తీసుకోవచ్చు. అండ్ పండినవి కూడా సీజన్ మిడ్లోకి వెళ్ళినాక అప్పుడు తీసుకోండి. సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దీన్ని ఫ్రూట్ లాగా తీసుకుంటే చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ ప్రెగ్నెన్సీలో మ్యాంగో తినొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక ఫుడ్ ఐటమ్ గురించి అండ్ ప్రెగ్నెన్సీ కేర్ గురించి అయితే రేపటి వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.